సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సో 1 vs 1 అనమాట మన సూర్యాబాయ్తో. సో ఎలా ఉండబోతుందో ఏం జరగబోతుందో చూద్దాం. మన సూర్యాబాయ్తో ఇప్పుడు మాట్లాడదాం, ఎందుకంటే వీడియోలో మాట్లాడడానికి కుదరదు కాబట్టి. సో మైక్ ఆన్ చేద్దాం. హలో సూర్యాబాయ్. హలో అన్నా. అన్నా మనమైతే 1 vs 1 ఈరోజు ఆడాలి, అందరు అడుగుతున్నారు. రెడీ. రెడీయా? తేల్చుకుందామా? సిద్ధం. సిద్ధం అయితే మామూలుగా ఉండదు అయితే. కథ మారిపోవాలి. మరి కథ మారిపోద్ది అంటావు, సిగ్నల్ ఉండదంటావు, మరి ఎలా? పర్లేదా? పర్లేదన్నా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. సో అలాగే మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి అట్లా వేయండి. ఎక్ బార్ బోలో, నేను చెప్పింది చెప్పన్నా. అంటే 1 million దగ్గరలో ఉన్నాం కదా. 1 million కి అయితే ధనాన్ని రీచ్ అయిపోవాలి, మొత్తం మోగిపోవాలి. మాదేంటి అదన్నా, అది వీడియోకి లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 million కి అయితే బ్యాండ్ బాజా వాయిద్దాం. ఠీక్ హే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. That it feels right. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రౌండ్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో రౌండ్ 1కి అయితే వచ్చేసాం. డెజర్ట్ టేకల్ తీసుకుందాం, అలాగే ఒక గ్లూ వాల్ అండ్ లెవెల్ 2 వెస్ట్. మనం హెల్మెట్ తీసుకున్నా వేస్ట్, ఎందుకంటే హెల్మెట్ ఉన్నా లేకపోయినా మనం ఎలాగైనా చనిపోతాం. ఎందుకంటే హెల్మెట్ మీద కొట్టినట్లయితే 200 కన్నా ప్లస్ పడుతుంది, కాబట్టి హెల్మెట్ వేస్ట్. ఒకవేళ మీరు 500 HP ఆడుతున్నట్లయితే సో హెల్మెట్ అయితే తీసుకోలేదు ఖచ్చితంగా, వెస్ట్ ఆపేసి, ఎందుకంటే అప్పుడు మీరు ఒక షాట్కి చచ్చిపోకుండా ఉంటారు. ఓకేనా? సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, యుద్ధం సిద్ధం అవుతుంది. ఇంకా మన సూర్యాబాయ్ ఇక్కడికి వచ్చినంత వెయిట్ చేద్దాం. సో ఇక్కడ అనమాట ఎప్పుడు మన యుద్ధం అనేది జరుగుతుంది. సో యుద్ధ నేల రెడీగా ఉంది. ఇప్పుడైతే రక్తం ఏర్లే పారుతుంది అనమాట, కొట్టుకుంటాం గట్టిగా. సో మనమైతే క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసి కెల్లీ అండ్ జాసఫ్ అండ్ మోకో, అలాగే అలోక్, ఇవన్నీ మూమెంట్ స్పీడ్కి సంబంధించి పెట్టుకున్నాను. అలాగే మోకో పెట్టుకోవడం వల్ల సో మూమెంట్ అనేది మనం ఎనిమి యొక్క డైరెక్షన్ పాటు మూవ్ అవ్వచ్చు, కాబట్టి మోకో పెట్టుకున్నాను. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయింది. సో మనకైతే 67 అయితే కనెక్ట్ అయింది అనమాట. మన సూర్యాబాయ్ మామూలుడు కదా, కనెక్ట్ చేస్తాడు. 2 షాట్లు అయితే కనెక్ట్ అయ్యాయి. ఓకే, మనకైతే 130 కన్నా ఎక్కువ బ్లడ్ అయితే పోయింది. సో మన సూర్యాబాయ్ అయితే హీల్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఏంటంటే మీరు 1 vs 1 ఆడుతున్నప్పుడు అలోక్ అనేది సో మీరు నార్మల్ మూమెంట్ కోసం వాడాలి, హెచ్పి కోసం కాదు. మూమెంట్ కోసం వాడితే చాలా అరే మాటలోనే వచ్చాడు ఇక మనడు. వేసాడుగా దరువు, పడ్డది 1 ట్యాప్. ఓపీ బాయ్. సో మనడైతే హెల్మెట్ కొనుక్కోలేదు, సేమ్ వెస్ట్ కొనుక్కున్నాడు అనమాట. మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసాం. సో ఇప్పుడు ఇదంతా సోదొద్దు, డైరెక్ట్గా మనం వెళ్ళి బ్యాటిల్లో కలుద్దాం. సో వెళ్ళు. ఓకే, వచ్చేసాడు మన సూర్యాబాయ్. వచ్చినందుకు ఇక్కడ వెయిట్ చేద్దాం. లవ్ యూ అన్న, కమాన్ లవ్ యూ సో మచ్. ఆజా ఇది రాజా, మామూలుగా ఉండదు ఇప్పుడు. సో మనోడైతే నాకు తెలిసి M1014 ఉంటుంది అనుకుంటున్నాను. సో మన దగ్గర అయితే M188 విత్ వెస్ట్ అండ్ హెల్మెట్. ఓకే, అరే యార్ లవ్ ఎమోట్ అయ్యన్నా, మనోడు ఎమోట్ అయ్యట్లేదు అయ్యా. స్వామి కోపం మీద ఉన్నాడు, వేసాడు అయ్యా హెడ్ షాట్. మామూలు హెడ్ షాట్ కొట్టలేదు అబ్బా, ప్యూర్గా నాకైతే తలకాయ ఎగిరిపోయింది. చూడండి, హెల్మెట్ కూడా మిగలలే, మామూలుగా కొట్టలేదు అయ్యా. సో మన సూర్యాబాయ్ ఒక రౌండ్, నేను ఒక రౌండ్. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ఇప్పుడైతే రౌండ్ 3 అయితే స్టార్ట్ అయింది. టీమప్ ఓ బాయ్, టీమప్ అయితే జరిగింది ఇక్కడ. సో చూసుకోవచ్చు, సరదాగా ఒక దెబ్బేద్దాం. ఓ బాయ్. సో మనడైతే రెడీగా ఉన్నాడు, హీల్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడైతే మా ఇద్దరం ఒకటితో సమానంగా ఉన్నాం అనమాట. సో ఇదైతే గెలుపు ఓటమికి సంబంధించింది కాదు, సో నార్మల్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో మీరు కూడా కొంచెం ఫన్నీగా తీసుకుంటారు, అంటే కొంచెం మీరు పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నాను. ఓకేనా? సో ఫన్నీగా ఆడదాం అనుకున్నాం, కానీ ఫన్నీగా ఆడాలంటే అవతల వాయిస్ వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి. సో మనకైతే డ్యామేజ్ ఇచ్చేసి యూఎస్పీతో అయితే హెడ్ షాట్ కొట్టామన్నమాట. యూఎస్పీతో హెడ్ షాట్ అంట, మామూలుగా లేదు కదా. సో ఎవరికైతే యూఎస్పీతో హెడ్ షాట్ నచ్చిందో సో ప్రతి వారు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్, ఎందుకంటే మనం 1 million దగ్గరలో ఉన్నాం కదన్నా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనోడైతే వచ్చేసాడు ఈ సైడ్ నుంచి వేస్తాడు ఖచ్చితంగా, దొరువైతే వేస్తాడు. మంచి మూమెంట్. అరే యార్, మూమెంట్ స్పీడ్ అయితే గాడ్ లెవెల్లో ఉంది సూర్యాబాయ్ది. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నా? కిదర్ ఎక్కడ దాగున్నావు? ఎక్కడ? బాయ్ సడన్ గా వచ్చినాడు అయ్యా స్వామి, వేస్తారని. అరే గ్లూవాల్, అరే చేతిలో గ్లూవాల్ రాలేదు. మన సూర్యాబాయ్ అయితే హెడ్ షాట్. కొంచెం గ్లూవాల్ మనం లేట్ వేసినా హెడ్ షాట్ అయితే పడిపోతే, అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా ఎనిమికి ఛాన్స్ ఇవ్వకూడదు. వన్స్ మనం ఛాన్స్ ఇచ్చామంటే చెప్పలేము ఇక. యార్ వచ్చేసిండి అయ్యా,
వచ్చేసాడు. సో ఇప్పుడైతే హీలింగ్ అయితే చిన్న జరిగిందనమాట. అరే యార్ బాడీ షాట్ తగిలిందే, మనకి హెడ్ షాట్లు కదా తగలాలి, బాడీ షాట్ తగిలిందేంటి, పై మిస్టేక్ తగిలి ఉంటుంది. అరే హెడ్ షాట్ తగిలింది, ఓ బాయ్ ఇప్పుడైతే బ్లడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. అరే యార్ చిన్న బాడీ షాట్ చనిపోయాడే, జస్ట్ మిస్. సో మనమైతే హెడ్ కొట్టాం, బ్లడ్ మొత్తం పోయింది. సో మరి ఏం చేస్తాం, చనిపోయాడు మన సూర్య బాయ్. సో మనమైతే 3 రౌండ్స్తో ఆధిపత్యంలో ఉన్నాం. సో మళ్ళీ రౌండ్ కొనసాగిస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే రౌండ్ 6కి అయితే వచ్చేసాం. సూర్య పైన లైట్గా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కన్ఫ్యూజన్లో ఇంకా దారుణంగా కొట్టేస్తారు. అరే ఏమైంది, అక్కడి నుంచి ఇక్కడికి హై జంపా? నాకు తెలిసి మీ సూర్యాబాయికి నెట్వర్క్ అయితే లేనట్టుగా ఉందే. నెట్వర్క్ లేదా ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అరే యార్ ఓపీ, అరే నా హెల్మెట్ ఎగిరిపోయింది, అలాగే సూర్యాబాయ్ హెల్మెట్ కూడా ఎగిరిపోయింది అనమాట. సో బాయ్ ఓపీ హెడ్ షాట్ అయితే M188 కొట్టేసాం. సో అలాగే మనం ఫస్ట్లో MP40 కూడా కొట్టాం, దాంతోపాటు M188 4-2. సో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. పోచినాకులు అయితే రౌండ్ జరగబోతుంది అనమాట. సో 1 vs 1. సో మన చేతిలో M188, మన సూర్యాబాయ్ చేతిలో ఏముందో తెలియదు. సో మనమైతే ఛాన్స్ ఇవ్వకూడదు, సో కొట్టడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, మనకి మనం ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడైతే మళ్ళీ మనకి రణరంగం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇది రణరంగం రణచదరంగం. అరే యార్ మిస్ అయిందబ్బా హెడ్ షాట్, ఓపీ. సో ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో 5-2. సో మళ్ళీ అయితే నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సెంటోస్ అలా వచ్చిందనమాట. సో మ్యాచ్ అయితే కొనసాగింది ఆల్రెడీ. సో కొంచెం ఒక చిన్న దెబ్బ అయితే తగిలిందనమాట. మన సూర్యాబాయికి హీల్ చేసుకుంటున్నాడు. సో మనమైతే డెజర్ట్ ఎగల్తో కొడదాం. ఓ మిస్ అయింది. సో ఓపీ హెడ్ షాట్ అయితే పడిపోయిందనమాట. సో మన సూర్యాబాయికి రీలోడ్లో ఉన్నట్టుగా ఉంది, లేకపోతే మనకు పడిపోయింది హెడ్ షాట్. సో ఇంకేం చేయలేం. నాకు తెలిసి మీ సూర్యాబాయికి నెట్వర్క్ లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంపులు చేస్తున్నాడు. సో అటు వెళ్ళిపోయాడు. ఎక్కడ బయటికి రావాలన్నా ఎక్కువసేపు లోన్ ఉండకూడదు. వచ్చాడు చేశాడు ఇక హెడ్ షాట్. అరే హెడ్ షాట్ ఎలా చూస్తారా, అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ సడన్గా వచ్చేసాడు. పాపం నెట్వర్క్ లేదబ్బా. సో నెట్వర్క్ లేదు కాబట్టి ఇలా ఆడుతున్నారు, లేకపోతే 1 ట్యాపులు మామూలుగా ఉండవు, మెరుపులు అయిపోతాయి. సడన్ గా వాయిస్ రైజ్ అయింది కదా, అప్పుడు ఆ మూమెంట్ అలా ఉంది కాబట్టి అలా వచ్చేసింది అంతే. సో ఇప్పుడైతే మళ్ళీ మనకైతే కటలిస్ట్ వాళ్ళ ఫైట్ జరగబోతుంది. స్టార్ట్ చేసేసాం. సో గ్లూవాల్ అయితే వేసుకుందాం. అరే యార్ గ్లూవాల్ వేయకముందే హెల్మెట్ చూడండి సగానికి సగం ఎగిరిపోయిందబ్బా, సగానికి సగం ఎగరేసేసాడు మీ సూర్యాబాయ్. ఎక్కడున్నాడు, ఎక్కడ వచ్చాడు అనమాట, చూడనట్టుగా ఉన్నాడు మనల్ని, ఎందుకంటే బ్లాక్ గ్లూ వల్ల కలిసిపోయాం. సో బ్లాక్ కలర్ టీ షర్ట్లో వేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఎనిమీస్కి అయితే కనబడరు అనమాట గ్లూ వాల్స్ వేసేటప్పుడు. సో గ్లూ వాల్స్ వేసినప్పుడు ఎనిమీస్కి మ్యాక్సిమం మీరు కనబడకుండా ఉండొచ్చు. అరే మళ్ళీ హెల్మెట్ అయితే ఎక్కడ కొట్టేశాడు ఇక మాటల్లోనే. హెల్మెట్ ఇంకేముంది, ఆ ఉన్న హెల్మెట్ని కూడా ఎగరేసేవయ్యా స్వామి నువ్వు. సో మనమైతే కొట్టద్దు, ఎందుకంటే మన సూర్యాబాయ్ నట్ అయితే చెక్ చేద్దాం. సో ఎందుకంటే అరే చూడండి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాడు అంత స్పీడ్గా. పాపం నెట్వర్క్ లేదబ్బా, చూడండి దారుణంగా ఉంది పాపం. సో స్టార్టింగ్ కొన్ని రౌండ్ల వరకు బాగానే ఉంది, తర్వాత నెట్వర్క్ అయితే పాపం పోతుందా ఉండకండి. సో నెట్వర్క్ వచ్చేసి మన సూర్య అన్నకి పర్ఫెక్ట్గా లేదనుకుంటా. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుంది. చూడండి నెట్వర్క్ ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో ఈ రౌండ్ అయితే మన సూర్యాబాయికి గెలుపునిచ్చేద్దాం, ఓకేనా. సో ఎందుకంటే కొంచెం అన్ఫేర్గా ఉంటుంది మనకు కూడా. అరే చూడండి చూసారా, అక్కడి నుంచి ఇక్కడ నిలబడ్డాడు, సడన్గా వచ్చి కొట్టి గ్లూవాల్ వేసేసాడు. ఓపీ హెడ్ షాట్ అయితే మన సూర్యాబాయ్ అయితే కొట్టేశాడు. సో అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ సడన్ గా వచ్చి గ్లోవల్ వేసేసాడు. పాపం నెట్వర్క్ లేదనుకుంటా. సో నాకు తెలిసి ఇప్పుడైతే ఈ రౌండ్ లో నెట్వర్క్ బాగా రావచ్చు, ఎందుకంటే ఇందాక నెట్వర్క్ లేదనేసి సో ప్లేస్ కూడా చేంజ్ చేసి ఉంటాడు ఈ బాటికి, ఎందుకంటే సూర్యాబాయ్ గురించి మనకు తెలుసు పర్ఫెక్ట్ గా. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ఏం జరగబోతుంది దేవసేన. అరే హెడ్ షాట్ కొట్టాం కదరా స్వామి. అరే చూడండి హెల్మెట్ చూడండి ఎగిరిపోయింది మొత్తం. సో హెడ్ షాట్ కొట్టాం కానీ అది కౌంట్ అవ్వలేదు అనమాట. కౌంట్ అయ్యింది బట్ ఎక్కువ బ్లడ్ తీయలేదు, ఓన్లీ హెల్మెట్ మాత్రమే. సో ఇప్పుడైతే మనం 12వ రౌండ్కి అయితే వచ్చేసాం అనమాట. సో 11 రౌండ్లు అయితే దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయాయి. సో 12వ రౌండ్ ఏం జరగబోతుందో చూద్దాం. సో 11 రౌండ్లో మనమైతే 6 కొట్టాం. సో అలాగే మన సూర్యాబాయ్ వచ్చేసి 5 కొట్టాడు అనమాట. సో 6-5 ఇప్పుడేం జరగబోతుందో చూద్దాం. సో మన సూర్యాబాయ్కి అయితే ప్రెసెంట్ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో కొట్టడానికి వస్తున్నాడు వెనక నుంచి, తెలుసు నేను ఎలా ఆడతానో ఎటు నుంచి వస్తానో అన్నీ తెలుసు మీ సూర్యాబాయ్కి, అందుకే ఇలా ఓపీ. సో మనమైతే హెడ్ షాట్ ఎలా కొట్టాం, మామూలుగా లేదు కదా. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప అదన్నమాట. సో ఫైనల్లీ ఇది వచ్చి నాకు పంచి ఇచ్చింది ఏంటి ఆ పంచింగ్ బ్యాగ్, ఇది దారుణం. ఇది నేను బూయా కొట్టాను కదా, మళ్ళీ తిరిగి వచ్చి నన్ను కొడతావేంటి, అన్యాయం కదా. సో ఫైనల్లీ బూయా అయితే అయిపోయిందనమాట. సో ఇదేనమాట ఈరోజు వీడియో. ఇప్పుడు మన సూర్యాబాయ్ని యాడ్ చేసి మన సూర్యన్న యొక్క స్పందన ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. సో బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బూయా కొట్టాం కదా, సో మన సూర్యాబాయ్ని యాడ్ చేద్దాం. ఓ వచ్చిందన్న. హలో 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 బాయ్ లోగ్. అన్నా ఏంటన్నా హెడ్ షాట్లు, ఓపీ హెడ్ షాట్లు, హెల్మెట్ ఎగరగొట్టేసావుగా.
అన్నా జస్ట్ మిస్ అలాగా అప్పలం పొల్లట్లు పట్టుకొని వస్తానదా అటువైపు మనసు వెళ్ళిపోయింది. పాపం అన్న, కానీ నిజం చెప్పాలంటే నీకు నెట్వర్క్ లేదు కదా, తెలిసిపోతుంది మా అందరికి. నెట్వర్క్ ఇష్యూస్ అన్నా మనకి అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి ఓకే, సూపర్ గా ఆడేవన్నా. ఒప్పి హెడ్ షాట్స్ అయితే మామూలుగా కొట్టలేదు అనమాట. కానీ సూర్యాబాయ్ ఏంటంటే సూర్యాబాయ్ కష్టం ఇచ్చుడి, నా కష్టం ఇచ్చుడి సేమ్ అనమాట. సో మార్చుకున్నాడు అన్న కూడా, మామూలుగా కొట్టట్లేదు హెడ్ షాట్లు. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఫాస్ట్ గా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్యాచ్ చేయండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ బై ఫ్రెండ్స్, బై బై. అన్నా అసలేం చెప్పడం మర్చిపోయావు, 1 మిలియన్ కొట్టేయండి, బ్యాండ్ బాజా అయితే కొట్టేద్దాం. ఠీక్ హై. Legends never die.